సార్ బొక్కపట్నం నుంచి సిఐ రాంప్రసాద్ గారు వచ్చారు. రమణ. బుక్కపట్నంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. మిస్టర్ రామ్ ప్రసాద్, యువర్ సిఐ, యువర్ గివెన్ పవర్స్ బై ద సిస్టమ్. కానీ అక్కడ సిస్టమ్ లేదు సార్. ఈ పవర్ ప్లాంట్ మా డ్రీమ్ ప్రాజెక్ట్, దాన్ని ఆపాలని చూస్తావురా? ఈ ప్రాజెక్టు పర్యావరణానికి ప్రమాదం, ప్రజలకి శాపం. పరిహారం సరిగ్గా ఇవ్వకుండా పంట పొలాలు లాగేసుకున్నారు. కేర్ తీసుకోకుండా కెమికల్స్ ని గాల్లోకి వదిలేస్తున్నారు. నయం కాని జబ్బులతో జనం నరకం చూస్తారు. చూస్తే నీకేంట్రా? ఏంటండి అన్యాయం? మీ కట్టేసే మనిషిని చంపేస్తారా? పోలీసులుంది మేము చెప్పించేయడానికి, క్వశ్చన్ చేయడానికి కాదు. శేఖర్, చూడరా, నీ వల్ల నాకు బీపీ పెరిగిపోయింది. అప్పుడే ఇలా హామ్ చేస్తాడు. ఈ ప్రపంచంలో మనకు నచ్చనివి చాలా జరుగుతాయి. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు, ఆపగలిగానా? సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వడం ఎవరికి నచ్చలేదు, ఆపగలిగారా? నేను ప్రాజెక్ట్ పెట్టడం నీకు నచ్చలేదు, ఆపగలవా? నా ప్రాజెక్ట్ కి అగేన్స్ట్ గా జనాభిప్రాయం సేకరించావు, ఇప్పుడు నీ చావుకి జనాభిప్రాయం సేకరిస్తా. రేయ్, మన ఏరియా డెవలప్మెంట్ కోసం నేను పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఆపడానికి వీడు ప్రయత్నించాడు. వీడిని చంపడం తప్పని మీలో ఒక్కడు చెయ్యెత్తినా వీడిని వదిలేస్తా. నాకు అగేన్స్ట్ గా ఎవడైనా చెయ్యెత్తితే వాడిని కూడా చంపేస్తానని భయపడద్దు. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేనింత పబ్లిక్ గా ఎందుకు చంపుతున్నానో తెలుసా? మళ్ళీ నా ప్రాజెక్ట్ ని ఆపాలన్న ఆలోచన ఎవ్వడికి రాకూడదు. నన్ను చంపినంత మాత్రాన ప్రాజెక్ట్ పూర్తవదు. ఫైల్ ఆల్రెడీ కలెక్టర్కి చేరిపోయింది. అన్నా, ఆ కలెక్టర్ నేను చేద్దాం. ఆ కలెక్టర్ ఫ్యామిలీ సూసైడ్ కూడా కారణం వాడే సార్. అక్కడ పని చేయాలంటే మనసైనా చంపుకోవాలి, లేదా మనిషి అయినా చచ్చిపోవాలి. ఆ రెండింటికి నేను రెడీగా లేను సార్. ప్లీజ్ సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే రిజైన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఓకే మిస్టర్ రామ్ ప్రసాద్, మీ ట్రాన్స్ఫర్ సంగతి నేను చూసుకుంటాను. యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. రామ్ ప్రసాద్ సార్, మనం చేయలేని పని ఎవరూ చేయలేరు అనుకోవడం పొరపాటు. ఓకే, నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను. బొక్కపట్నంలో ఓ పుడింగ్ ఉన్నాడు, కానీ నా దగ్గర ఆడికి మొగుడున్నాడు. అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు. నిల్లు అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ నిల్లు చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్త్రీ చేస్తాడు. తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ ఏంటి సార్? చాకలికేస్తే ఛార్జీలు వద్దని కక్కుద్ది, కాకపోతే ఉరుకోవాయ్ ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఐ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళం తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానికా? మటన్ తెచ్చాను సాబ్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే, ఏడకాడి కిరిగా తీస్తే అరే నిలబడ్డావు. డబ్బులు ఇస్తే ఎస్ఐ గారిని డబ్బులు అడుగుతావా? మర్సిందా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకేం సంబంధం? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. ఇడి మీద కేసు బుక్ వద్దు సాబ్, డబ్బులు వద్దు, వెళ్ళిపోతాను. రేమొస్తాను, రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు, నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెడతాను. 10 నిమిషాలు అందరూ తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సాబ్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. నీ బతుకి మళ్ళీ సరైలా పాపం బక్కోడి మీద ఏంటి సార్? వాడు పక్కగా ఉంటే నేనా రెస్పాన్సిబిలిటీ? షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏ గారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటో ఎంక్వైరీ చేశారా? ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు, సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట, బేకరీ మూయించేస్తాను రాస్కల్.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్ ఇప్పుడు దాకా. మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ ఇవాళ వచ్చింది నేనే. 2 years ని అంటర్లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ అల్సర్ క్యాన్సరే. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా, సర్ప్రైజ్ ఇద్దామనా? షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్ యాజ్ ఇట్ ఈస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకాట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు, సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, మన కొత్త సిఐ. ఫ్రాంక్ గా చెప్పండి రా అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సార్ ఇక్కడ వాట్ టు డూ అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డూ అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంటి రాజనీసు? కారణం దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా ఇష్టారాజ్యం సార్, ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలం. వాడి చేతికి బెడీలు వేసిన పోయి మా చేతులు గాజులు వేసిన బతుకుతున్నాం సార్. దామనని గెలిస్తే మూడో కన్ను తెరుస్తాడు కానీ కాళ్ళ కాడుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు, ఎవడు రాడు రాయ్. బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సీఏ గారు వస్తే రాడే? సీఎం వచ్చినా రాడు సార్. ఏరా దాము గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉందని బల్పు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసు వీడికి. నమస్తే సిఏ సాబ్, బిర్యానీ రెడీ అయింది, తింటారా? అన్నే గాడేవాడు నిన్నే. నన్నా అదే అడిగిపంది ఫేస్, ఇదే ముళ్ళపంది నోసు, ముర్రా గేదెలా ఒళ్ళు, ముర్రా గోళ్ళ కళ్ళు, పందికొక పొట్టాలు లొట్టి పెట్ట సొట్ట. డిట్టో చచ్చిపోయిన మా క్లోజ్ ఫ్రెండ్ అనే వెంకట్రావులో ఉన్నావు. ఎట్లా చచ్చిపోయిండు? నేనే చంపాను. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు చంపేసిన? అదో సాడ్ స్టోరీ, షార్ట్ స్టోరీలో చెప్తానే. మావాడు కత్తి లాంటి కబడ్డీ ప్లేయర్. కప్పు కొట్టాను కర్నూలుకి వెళ్ళి తప్పు చేస్తున్న ఓబుల్ రెడ్డిని కొట్టాడు. బుల్ లాంటి ఓబుల్ రెడ్డితో ఫైట్ చేసి డాల్ లాంటి స్వప్నం కాపాడి తన దిల్లుని గిఫ్ట్గా ఇచ్చేసాడు. కానీ స్వప్న ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టే ప్రొడ్యూస్లో అట్లీస్ట్ షేక్ అని కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో అన్నయ్య హర్ట్ అయ్యాడు, సూసైడ్కి ఫిక్స్ అయ్యాడు. నేను కంపెనీ కమిట్ అయ్యాను. మా వాడి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం, అందుకే 1/2 చెప్పాం. అందులో 1/1 విషయం కలిపాం. రెండో సిప్కి అన్నయ్య 2 కళ్ళు మూసాడు. కప్పు కంప్లీట్ అయినా నాకు రెప్ప కూడా పడలేదు. తిప్పి చూస్తే స్లిప్. నేను పోవాలనుకుంటాం నెసెసిటీ, నువ్వు పోవాలనుకుంటాం అట్రాసిటీ. అందుకే నీ కప్పులో కలిపాను పంచదార. అప్పుడు కారింది నా కంట్లోంచి ఏకదార. ఫ్రెండ్ని చంపేసిన గిల్తో బెల్ట్తో కట్టుకున్నాను, బ్లడ్ పోయింది తప్ప బాధపోలేదు. సారీ సార్. సార్ కాదురా శంకు, మా అన్నయ్య నన్ను అలాగే పిలిచేవాడు. సార్ శంకు అన్నే శంకు అన్నే శంకు అన్నే. శంకు. అన్నే. ఇప్పుడు చెప్పరా అన్నే, బతుకున్నప్పుడు నీ మాట అంటలేదని ఏడిచేవాడివి. ఇక నీ మాట ఇందామనే ఫిక్స్ అయ్యాను. ఇక డైరెక్షన్ నీది, యాక్షన్ నాది. గాడోడోస్ వచ్చి నాకు ఫిచ్చింగ్ అయ్యిండు. అరే శంకు, గిడెవ్వరి మాట నమ్మకు. దామన గురించి 2 ముక్కలాల చెప్తా. కాలు దువ్వితే కాల శర్పం, చెయ్యి కలిపితే కల్పవృక్షం. కలపాలంటే అన్నదందాలు తెలియాలి కదన్నీ. 3 ముక్కలా చెప్తా. లిక్కర్ బిజినెస్, బెట్టింగ్ బిజినెస్, డూప్లికేట్ దందా. గీ 3టికి హెడ్లు లిక్కర్ సీను, ఫిరాంగి, సంపేంగి. గీ 3 బినామీలు అయితే అన్న సునామీ. ఇంకొక ముచ్చట మర్చిన, అన్న దగ్గరోళ్లకు దాన కర్నూలు లెక్క. కానీ దగ్గరేది ఎలా రా? నేను లేనారా? అన్నకో చేత్తో బిర్యానీ కలుపుతా, ఇంకో చేత్తో మందు కలుపుతా. ఈ 2 చేతులతో మీ ఇద్దరిని కలుపుతా. కలుపుతావు? అవురా? ఆయన ఒక్కడి కథ చెప్తే నువ్వు ఇక్కడ కథ మొత్తం చెప్పేశావు. కథ చెప్పిండ్రా? రే బిర్యానీ, దాముగాడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది, నీలో డివోషన్ కనిపించింది. పోలీసుడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. ఇక నుంచి పోలీస్ స్టేషన్ లో ప్యాకాట్లు, తొక్కుడు బిల్లలు, కోతి కొమ్మచ్చులాడితే కోసి కారం వేసి కూరండేసి కుక్కలకేసేస్తాను. మీకే ఇన్నాళ్ళు దాముగాడికి భయపడి డ్యూటీ చేశారు, ఇప్పుడు దాముగాడిని భయపెట్టేలా డ్యూటీ చేయాలి. ప్రవేశించిన తెలుగు సంవత్సరాది 3 అక్షరాలు. ఉగాది. ఉగాది. శభాష్, తొందర పెట్టండి రా, తొట్టిన. ఏమిటి సీన్ బాబు ఇది? ఓ పక్క గుడి, మరో పక్క బడి, మధ్యలో బెల్ట్ షాప్ ఏమిటి? అందుబాటులో మందు పథకం. గుడికెళ్తే ఏమొస్తుంది? పుణ్యం. బడికెళ్తే ఏమొస్తుంది? వాటర్ అయితే 2 ఎక్కడ వస్తాయి. ఈ దాష్టికానికి ముగింపులకే మహానుభావుడు తప్పకుండా వస్తాడు. నీ తలకే వస్తాడు. ఎక్కువ మాడితే తోలు తీస్తాను. ఇలా కొండబాబు, ఆ? కొండబాబు ఆడేవుడు నా క్లోజ్ ఫ్రెండ్. మొదలైంది దీనికి బ్యాండు. అదే బరిగొడ్డు ఫేస్, ఇదే జరుగుడ్డు నోసు, పల్లి లాంటి పళ్ళు, గోళీ లాంటి కళ్ళు, కారు మబ్బు కలరు, తార డబ్బా ఫిగర్. కరెక్ట్ గా కోమాలోకి వెళ్ళి మా ఫ్రెండ్ కొండబాబులాగా ఉన్నావు. ఏమైంది? అదో పెద్ద కోమా స్టోరీ, కామాలు లేకుండా చెప్తాను. చిన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయిన ఫాదర్ కళ్ళు తెరిచాడని విన్నప్పుడే ఆ ఆరోగ్యానికి ఆనందం మిక్స్ చేద్దాం కొండబాబు ఫిక్స్ అయ్యాడు. ఎంత కష్టమైనా ఆయనకి ఇష్టమైన ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాడు. మధ్యలో మ్యాటర్ తెలియని నేను టంగ్ స్లిప్ అయ్యాను. దాంతో తండ్రి బకెట్ తనేసాడు, ఈసారి కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాగే ఉన్నా, నేను ఇలా చూస్తుంటే నాకు ఎలాగో ఉంది. ఎటువంటి చాలు మనకి. నాకు కూడా అలాగే ఉంది సీఏ గారు. సీఏ గారు కాదురా శంకు, మా కొండిగా నన్ను అలాగే పిలిచేవాడు. ఇప్పుడు నేను పిలవచ్చా? మరి శంకు, కుండి శంకు, కుండి. సిఏ గారు, మీ అనుబంధాలు తర్వాత, ముందు ఈ బెల్ట్ షాప్ సంగతి తేల్చండి. ఏంటా పంతులు తేల్చేది? మందు బాటల మీద ఏం రాసి ఉంటది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది చూసి ఎవడన్నా అంటున్నాడా? సినిమాకి వెళ్తే ముఖేష్ కి కహాని అని ఊతర కొడతారు. పోనీ అది చూసి ఎవడన్నా అవుతున్నాడా? లాస్ట్ ఇయర్ సమ్మర్ లోనే మన వాళ్ళు 38 కోట్ల లీటర్ బీర్ తాగేశారు. ఏంట్రా అంటే సెలవు అంటున్నారు. దానికి ఏం చెప్తావు నువ్వు? ఈ రోజు ఇండియాలోనే మన స్టేట్ లిక్కర్ కన్సంప్షన్ లో టాప్ పొజిషన్ ఉందంటే మా కొండిగల్ లాంటి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? అయినా నాకు నీతో ఏదో డిస్కషన్ ఏంటి? పదరాకొండి ఆకలేసేస్తుంది, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం.
రేకుండి ఈ జనాలకు జల్సీ కాకపోతే మీరు ఇన్ని లక్షలు పెట్టి లైసెన్సులు తీసుకుని టెండర్లు పాడి బిజినెస్ చేస్తుంటే అన్యాయం అక్రమం కాల్ చేస్తారేంట్రా? ఒరే శంకు నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. మనం అసలు టెండర్ లేవు, లైసెన్స్ తీసుకో. దామన్నగా పర్మిషన్తో పనే లేదు, పెట్టాలనుకుంటే పెట్టేసాడు అంతే. ఏంటి పెట్టేది లింగలింగమని ఒక్క బెల్ట్ షాపా? నేను ఇంత ముందు పనిచేసిన ఊళ్ళో ఒక షాప్కి లైసెన్స్ తీసుకుని 6 బెల్ట్ షాపులు రన్ చేసాడు. మేము సింగిల్ లైసెన్స్ మీద 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నాం. ఒరే సీను నీకు దూకుడు ఎక్కువరా. ఆ దూకుడే లేకపోతే లెక్కర్ సినికి తేడా ఉంటది. ఎరా శంకు లగేష్ ఈయనవాడుంటే ఇంకా చెప్పేస్తావు. మా కొండిగడ్లకు బడా ఎక్కువ నీక ఏం 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నావా? ఏం డౌటా? నోటి మీద ఉంటాయి, చక్కచక్క చెప్పేస్తాను. ప్రభా నువ్వు టకటగా రాసుకోరా. మనోళ్ళు ఆ షాపుల జోలికి వెళ్తే తోలు తీసేస్తానని చెప్పు. చెప్పు. నువ్వు చెప్పరా. నెంబర్ 1 గాంధీనగర్ బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాపు. ఏంటి గాంధీనగర్ లో బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాపా? ఓకే సార్. నెంబర్ 2 కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్. ఏంటి కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్ కూడా మన బెల్ట్ షాపే? లాస్ట్ అండ్ ఫైనల్ పూర్ణ సిల్క్స్ పక్కన బెల్ట్ షాప్. ఏ బెల్ట్ షాపు? బెల్ట్ షాపు అదేరా ఏ బెల్ట్ షాపు? ఈ బెల్ట్ షాపు. ఏంటి ఈ బెల్ట్ షాపు? బెల్ట్ షాపే. ప్రభా లెక్క సరిపోయిందా? ఇక్కడ ఒక తగ్గింది, మరి ఈ షాప్ ఎవరికెత్తా? ఇప్పుడు సరిపోయింది. హలో సీనా పోలీసులు మన బెల్ట్ షాపుల మొత్తం మూసేస్తున్నారనా? అవునా? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఒరే శంకు మన బెల్ట్ షాప్ లోని పోలీసులు మూసారంట. నువ్వు వచ్చి ఫోన్ చేసి ఓపెన్ చేయమని చెప్పు. చెప్పు. అరే పిచ్చి పరోటా, అసలు క్లోజ్ చేయించిందే నేనైతే నేను ఎలా ఓపెన్ చేయింతాను? అంటే నాగ్గా ఇన్ఫర్మేషన్ లాగానికి నీట్ గా దూకుడు కదా చెప్పిర్రు. నువ్వేమో అందులో పంచ్ డైలాగ్ గుర్తు పెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. ఓహో ఆహా సార్ మంచి సరదా మీద ఉన్నాడు. మొక్క కొట్ట మూల కూర్చోబెట్టండి రా. ఏంటి సీఏ గారిని కూర్చోబెట్టేస్తారా? వాచ్ జాగ్రత్త. వెళ్ళండి రా. ప్రజక్క ఆడు చెయ్యెత్తులోపు దెబ్బడిపోరు ఏంటి? అలాగే అన్న. ఎంత సులాగ్గా చెప్పేసారా? పోనీ ఆడేందుకు నువ్వు వచ్చేచ్చు కదా. వస్తాం, టైం వచ్చినప్పుడు మేమే వస్తాం. నువ్వు వెళ్ళరా. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? ఈడలాగేం పడిపోడు సైజులో. ఈ బాల్ వెళ్ళరా. అయ్యి బాబు ఏదైనా స్పెషల్ ఏంటి? సీనా ఇంకా ఆడేందుకు నువ్వు వచ్చేరా? ఇంకా ఒకడు ఉన్నాడు ఇక్కడ. నువ్వు అలా చూస్తావట్రా. వెళ్ళరా. నన్ను కూర్చోబెట్టేమో నువ్వు కూర్చుండిపోయావేంట్రా? లేకపోతే మీరు వదులుతారంటే బాబా. చాలా తెలివి ఉందిరా నీక. మీకన్నానండి. ఆహా, పురాణాలకి ప్రాణం పోసి ప్రాక్టికల్ గా చూపించారు. నేనేం చూపించానే? స్నేహంలో కర్ణుడు, లౌక్యంలో కృష్ణుడు, పరాక్రమంలో పరశురాముడు 10 నిమిషాల్లో 10 అవతారాలు చూపించారు. మీకు మీరే సాటి, మీకెవరూ లేరు పోటీ. ఇదిగో పంతులు గారు, ఆడియో ఫంక్షన్ లో హీరోలు పొగినట్టు పొగడకండి. మీరు వెళ్ళి దేవుడి సంగతి చూడండి, నేను ఈ దెయ్యాల సంగతి చూస్తాను. ఎరా లెక్కరా ఇప్పుడు ఏమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి ఆశాలు ఎత్తావా? అసలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. పెయిన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే కోసాలు సెట్ అయినాయి కదా, నేషాలు మొదలెట్టావు అనుకో, పిక్నిక్ తీసుకెళ్లి ఫ్రీగా వదిలేస్తాను. పిక్నిక్? పిక్నిక్ అంటే ఫారెన్ టూర్ కాదు రోయ్, ఫారెస్ట్ టూర్. ఎన్కౌంటర్. అదేం సార్ వాళ్ళు అలా వదిలేశారు? మన టార్గెట్ ఈ బినామీలు కాదురా, సునామీ.